ఏ రకంగా దారి తీస్తుందో అయితే మరికొద్ది గంటల్లోనే తెలనుందనే చెప్పాలి. ఎందుకైతే వెళ్ళిపోయిన నోటీసు తీసుకొని వెళ్ళినటువంటి మనోజ్ తిరిగి రిటర్న్ మళ్ళా ఇదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికే వస్తారా లేకపోతే కుటుంబంలో అందరూ కూడా లోపలే ఉన్నారు. మంచు మోహన్ బాబు లోపలే ఉన్నారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. మంచు కుటుంబంలో ఒకడు మంచు మనోజ్ కూడా, ఆయన కూడా పండుగ నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి ఆ రూపంలో వచ్చారా లేదంటే నిజంగానే గొడవ అయిన ఇంటెన్షన్తో వచ్చారా? ఆయన ఎందుకు అనుమతించలేదు? కారణం ఏంటి? అంటే గొడవ నేపథ్యంలో గొడవ కొంత మాకు సఖ్యతగానే ఉన్నా, మాకు ఆశీర్వాదాలు ఏం లేవని చెప్పి విష్ణు చెప్పుకొచ్చారు, మోహన్ బాబు చెప్పుకొచ్చారు, వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో మంచు మనోజ్ని అనుమతించకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎందుకు క్లోజ్ చేశారు? ఏదైతే మనం చూసుకుంటే మంచు మనోజ్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఇటు సంక్రాంతి అంటే చాలు ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే నిర్వహించుకుంటారు సంబరాలు. అయితే ఈ ఏడాది ఏదైతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏదైతే గడిచిన కాలంలో ఇప్పుడు మనం చూసాం, ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలు ఆ దృష్ట్యాగానే ఇవాళ మంచు మనోజ్ రావడం ఏదైతే ఆ గొడవ సద్దు మణిగినట్టుగా పూర్తిగా మనం భావించడానికి లేదని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇదే యూనివర్సిటీలో ఒక బోర్డు మెంబర్గా కూడా ఇతను ఉండాలి అనేసి మనకున్నటువంటి ఎవరికి మంచు మనోజ్కి బోర్డు మెంబర్గా కూడా అధికారాలు ఉన్నాయనేసి కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇవాళ ఆయన ఇంటికి ఆయన రావడం వచ్చిన తరుణంలో ఈ విధంగా ఏదైతే గేట్లు క్లోజ్ చేయడం, ఆయన వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో 2 గేట్లు కూడా ఏదైతే ప్రధాన మార్గాలు ఉన్న ఆ గేట్లన్నీ కూడా మూసివేయడం, పోలీసులు భారీగా చేరుకోవడం, ఇదంతా కూడా మన పరిగణిస్తే ఏదైతే మంచు మనోజ్ను లోపలికి అలౌ చేసేదానికి ఆస్కారం లేదన్నదే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఇక్కడ చేరుకునే వెంటనే పోలీసులు ఆ నోటీసులు ఇవ్వడం, ఆయన రోడ్డు మీదనే నిలబడడం, కనీసం గేటు కాడి ఇక్కడ పోయేటువంటి పరిస్థితి అయితే కనపడలేదని చెప్పాలి. రైట్ సురేష్, ప్రజెంట్ ఇంకా అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొని ఎవరైనా బయటికి వచ్చి పోలీసులు మంచు మనోజ్ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన వెళ్ళిపోయారా? సో మంచు మనోజ్ వెళ్ళే సమయంలో ఏమైనా మాట్లాడారా? మీడియాతో మాట్లాడారా? మీడియాతో ఏం మాట్లాడే, ఆయన వచ్చి పోలీసులు ఏదైతే ఆయన కారు ఆపిన వెంటనే పోలీసులు ఆయన దగ్గర రావడం జరిగింది. ఆ ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈయన నోటీస్ తీసుకొని ఏంటన్నా ఇది అనేసి అంటూ కూడా మంచు మనోజ్ మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఎటువంటి గొడవ కానీ ఎటువంటి మాటలు కానీ మంచు మనోజ్ మాట్లాడలేదు. నోటీసులు తీసుకొని ఏదైతే గేటు ముందు నిలబడి అటు నుంచి నేరుగా ఏదైతే రంగంపేట జల్లికట్టు నిర్వహిస్తారో ఆ యొక్క జల్లికట్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అటు నుంచి నారావారి పెళ్లికి వెళ్తారు అనేసి మనకున్నటువంటి సమాచారం. ఆ 2 కార్యక్రమాలు చూసుకొని రిటర్న్లో ఈ యొక్క యూనివర్సిటీకి వెళ్ళేదానికి ప్రయత్నిస్తారా, అధికారులు ఏ రకంగా అలో చేస్తారా, లేదంటే వెనక్కి పంపే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ సురేష్, సో మొత్తం మీద మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొని మోహన్ బాబు యూనివర్సిటీలోకి మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసు అడ్డగించారు, ఆయనకు నోటీసులు ఇచ్చారు, మీరు వెళ్ళడానికి అనుమతి లేదు, ఇప్పటికే గొడవల నేపథ్యంలో లోపలికి వెళ్తే ఇంకేదైనా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గొడవలను కంట్రోల్ చేయడం కోసం మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పి హైకోర్టు ఇచ్చిన నోటీసులు ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మంచు మనోజ్ అక్కడి నుంచి నేరుగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలోనే సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు మంచు కుటుంబం మొత్తం అక్కడే ఉంది. అయితే మనోజ్ మాత్రం అనుమతించలేదు. మనోజ్ వస్తున్నారని తెలిసినటువంటి అక్కడి వారంతా కూడా ఒక్కసారిగా వెంటనే గేట్లను క్లోజ్ చేశారు, సెక్యూరిటీని అలర్ట్ చేశారు. అక్కడ మీడియా ఉండనివ్వడం లేదు, ఎవరిని కూడా ఉండనివ్వకుండా పంపించే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద మంచు వారికి సంబంధించిన మరో వార్త చర్చనీయాంశంగా మారింది. గత 10-15 రోజుల క్రితం అయితే ఒక వారం రోజుల పాటుగా నిత్యం మంచు వారింట్లో ఏం జరుగుతోంది, ఏంటి, ఎలా జరుగుతుంది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా కొంత సైలెంట్ అయిపోయిందని అందరూ ఊహించినప్పటికీ సడన్ గా మరోసారి మంచు వారికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. మరి మంచు మనోజ్ ఈ విషయం పైన లోపలికి అనుమతించకపోవడం పైన ఎలా స్పందిస్తారో చూడాలి. ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ర్యాలీగా వెళ్తున్నారు, వెనకాల అక్కడి నుంచి కారులో మంచు మనోజ్ తన భార్యతో పాటుగా వస్తున్నారు, ర్యాలీగా వస్తున్నారు. మీరు చూడొచ్చు, ఒక నిజంగానే సామాన్యంగా ఆయన వెళ్ళాలి అనుకుంటున్నారు, ఆయన కుటుంబంతో పాటుగా పండుగ జరుపుకోవాలనుకుని కనుక అనుకొని ఉంటే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ, ఈ అట్టహాసం ఎంత ఆర్భాటం అవసరం లేదనేది ఒక విమర్శగా వినబడుతోంది. సో మంచు మనోజ్ చాలా ఆవేశంతో మరి అక్కడికి వచ్చారా లేదంటే ఆలోచనతో వచ్చారా, ఏదేమైనా కూడా ఇంతమంది మార్బలాన్ని వెంటేసుకొని ర్యాలీగా అక్కడ వెళ్ళడం అనేది పలు విమర్శలు తావిస్తోంది. మంచు మనోజ్ వస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్న వారంతా కూడా అక్కడ హైలైట్ జరగండి, ఒక్కసారిగా గేట్లు మూసేశారు, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు.
మీరు చూడొచ్చు వందల సంఖ్యలో బైక్లు ఉన్నాయి. బైక్ ర్యాలీతో అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. బైక్ ర్యాలీతో అక్కడికి చేరుకొని లోపలికి అనుమతించాలని కోరడంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే అవకాశం ఉంది. వెనక్కి వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి మంచు మనోజ్ని వెనక్కి పంపేశారు. సో ఇక్కడ బైక్ ర్యాలీ తీసుకువెళ్ళడం అనేది విమర్శలు దావిస్తోంది. మంచు మనోజ్ పైన పలు విమర్శలు వినబడుతున్నాయి. ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అంటే ఆయన సామాన్యంగా కనుక తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు జరిపేందుకు వెళ్తున్నారు, లేదంటే ఆయన కూడా కుటుంబంలో ఒకరు కాబట్టి యూనివర్సిటీ సందర్శనకు వెళ్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇంత హంగు ఆర్భాటంతో ఒక యూనివర్సిటీలోకి వెళ్తున్నారు, చదువుకున్నటువంటి ప్రాంగణంలోకి వెళ్తున్నారంటే ఇది కావాలని ఓవర్ యాక్షన్ అనే రకంగా మంచు మనోజ్ పైన విమర్శలు కూడా వెళ్తున్నాయి. మరి ఈ విషయం పైన ఏం క్లారిటీ ఇస్తారు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మోహన్ బాబు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీ క్లోజ్ చేశారు. గేట్లు పూర్తిగా మూసివేశారు సిబ్బంది. కాలేజీ దగ్గరికి ఎవరిని కూడా అనుమతించడం లేదు సెక్యూరిటీ. మీడియాను కూడా వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. మోహన్ బాబు కాలేజ్ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు బయలుదేరారు మనోజ్. గొడవల నేపథ్యంలో మనోజ్ పర్యటన పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనోజ్ ని రాకూడదని హైకోర్టు నుంచి నోటీసులకు సంబంధించి కూడా ఒక వార్త తెలుస్తోంది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వస్తున్నారన్న వార్తతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది మొత్తం కూడా ఆ గేట్లను మూసివేసే పని చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు కూడా బహుశా అక్కడ అడ్డుకుంటున్నారు ఆయన్ని. రేణిగుంట పోలీస్ స్టేషన్ నుంచి ఆయన అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే గేట్లు మూసేశారు. ఎవరు లోపలికి అనుమతించలేరు. మీడియాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తోంది. మనోజ్తో పాటు తన భార్య మౌనిక కూడా ఉన్నారు. మౌనిక, మనోజ్ ఇద్దరు కలిసి ఆయన మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లే నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ నెలకొని పర్యటన విషయంలో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుని ఆయన అనుమతించకూడదంటూ అనేక రకాలుగా అటు ఆదేశాలు వస్తున్నప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి. ఆయన అనుమతించకూడదంటూ కూడా నోటీసులు తెలుస్తోంది హైకోర్టు నుంచి. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి సంబంధించి పర్యటన విషయాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా ఆయనకు నోటీసులు అందించినట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు అడ్డుకుంటున్నారు. భూమా, మౌనిక, మనోజ్ ఇద్దరు ఒకే వాహనంలో ఉన్నారు. మనోజ్ సొంతంగా ఆయన ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. మనోజ్ రాకూడదని చెప్పి ఆయనకి హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది మోహన్ బాబు ఆఫీస్ ఎదుట. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఒక హైటెన్షన్ నెలకొంది. రైట్, ఒకసారి అక్కడ ఆ పోలీసులు మనోజ్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం.